హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమిళ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్రెడ్ హల్వాని చూపించబోతున్నానండి. కేవలం 10 నిమిషాల్లో బ్రెడ్ హల్వాని తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, మరి ఈ బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేయండి. బ్రెడ్ హల్వా తయారు చేయడం కోసం నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్ అయితేనే బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. 8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. ఈ బ్రెడ్ స్లైసెస్ను ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నామంటే డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుందండి. ఒకవేళ మీరు అప్పుడప్పుడు బ్రెడ్ని తెచ్చుకొని చేసుకోవాలనుకుంటే ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఈ బ్రెడ్ స్లైసెస్ను ఆరబెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. చివర బ్రౌన్ పార్ట్ని తీసేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు అండి. పార్ట్ అనేది తీయలేదండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే తీసేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే కట్ చేస్తున్నాను. ఇలా అన్ని స్లైసెస్ను కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలండి. బ్రెడ్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ ఆయిల్ని వేడి చేసుకున్నానండి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను ఒక్కొక్కటిగా కడాయిలోకి వేసుకోవాలి. మనం కడాయిలో ఎన్ని వరకు పడతాయో అన్ని వరకు మాత్రమే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం ఫ్రై చేసుకోవడానికి ఎక్కువసేపు టైం పట్టదండి. చాలా తక్కువ టైం పడుతుంది. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని కంటిన్యూగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనకు ఈ కలర్ రాగానే మనం వీటిని ఒక్కో ప్లేట్లోకి తీసేసుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయండి. ఫ్రెండ్స్, ఈ విధంగానే మిగతా బ్రెడ్ ముక్కలన్నీ ఇలానే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా బ్రెడ్ ముక్కలనంతా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒకటి కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకుందాము. నెయ్యినంతా బాగా కరిగించుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కడాయిలోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం ఇలా కలర్ రాగానే ఇప్పుడు ఇందులోకి కొన్నిగా కిస్మిస్ కూడా వేసుకోవాలి. వేసుకొని కిస్మిస్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే ఇందులో బాదం పప్పులు కానీ వేసుకోవచ్చు, పిస్తా పలుకులైనా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. చూడండి, ఇలా ఫ్రై అవ్వగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలోకి ఈ కప్పుతో 1.5 కప్పు వరకు నేను చక్కెరని వేసుకుంటున్నానండి. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత అదే కప్తోనే 1.5 కప్పు నీళ్ళను కూడా పోసుకోవాలి. ఈ విధంగా నీళ్ళను పోసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుకుంటూ చక్కెర అంతా బాగా కరిగించుకోవాలి. ఈ విధంగా చక్కెర అంతా బాగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనకు పాకం రావాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఈ సిరప్ని తీసుకొని 2 వేల మధ్య అతుక్కున్నట్లు ఉంటే సరిపోతుంది మనకి. అలా వచ్చేంత వరకు బాగా ఉడికిచ్చేసుకోండి. చూడండి, నాకు ఇలా అంటే చేతికి కొద్దిగా అతుక్కున్నట్లు అనిపించింది. నాకు ఇక్కడ పాకం అనేది రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఒక 1/4 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. యాలకుల పొడి వేసుకోవడం వల్ల బ్రెడ్ హల్వాకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఆ షుగర్ సిరప్లో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అంతా చక్కెర పాకానికి అంతా పట్టుకునేలాగా కలుపుకున్నానండి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కాంచి చల్లార్చుకున్న పాలన్నీ యాడ్ చేసుకోవాలి. పాలు వేసుకోవడం వల్ల బ్రెడ్ హల్వాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా పాలు పోసుకొని కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల వరకు ఈ విధంగా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా నెయ్యిలో వేయించుకున్నాం కదా అండి, అవన్నీ జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇందులోకి వేసేసుకొని
అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ అంతేనండి, బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎంజాయ్ చేయడమే. ఈ బ్రెడ్ హల్వా వేడిగా తినడం కన్నా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ మరి చూశారు కదా బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకున్నాం అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.